అందరికీ ఈరోజు వంకాయ ఎండు చేప కోడిగుడ్డు కర్రీ ప్రిపేర్ చేశాను. సింపుల్గా అయిపోయి టేస్టీగా ఉంటుంది కర్రీ. ఎలా చేశానో మీరు చూసేయండి. ముందుగా ఎండు చేపల్ని వేడి నీళ్ళల్లో వేసి శుభ్రంగా కడిగేసుకుని రెడీ చేసుకుందాం. తర్వాత పాన్ పెట్టుకుని అందులో ఆయిల్ వేసుకుని కోడిగుడ్లు ఎండు చేపలు ఫ్రై చేసేసి పక్క తీసేసుకుని ఈ ఆయిల్నే కర్రీ కోసం యూజ్ చేసుకుందాం. వేరే కడాయి పెట్టేసి ఈ ఆయిల్ వేసేసుకుని ఉల్లిపాయ పచ్చిమిరపకాయ ముక్కలు ఉప్పు వేసేసి ఉల్లిపాయలు మగ్గ పెట్టుకుందాం. ఉల్లిపాయలు మగ్గిన తర్వాత మునక్కాయ ముక్కలు వంకాయ ముక్కలు వేసి మూత పెట్టి మగ్గ పెట్టుకుందాం. బాగా మగ్గిన తర్వాత వంకాయ ముక్కలు ఇందులోకి కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్టు అలాగే టమాటోస్ కూడా వేసుకుని బాగా మిక్స్ చేసేసి ఇందులో ఇప్పుడు రుచికి సరిపడగా కారపొడి కొద్దిగా ధనియాల పొడి వేసి బాగా మిక్స్ చేసి కొద్దిగా వాటర్ వేసేసుకుని ముందుగా ఫ్రై చేసుకున్న ఎండు చేపలు ఇంకా కోడిగుడ్లు వేసి ఒక 5 మినిట్స్ ఉడికిచ్చేసుకుని లాస్ట్లో కొత్తిమీర యాడ్ చేసేసి స్టవ్ ఆఫ్ చేసేస్తే టేస్ట్గా సింపుల్గా ఉండే వంకాయ ఎండు చేప కర్రీ రెడీ.